నవీన్ పొలిశెట్టి మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కనిపించే ఒక ఎక్స్ట్రాడినరీ యాక్టర్. మామూలుగా అయితే నవీన్ పొలిశెట్టి ఎప్పుడైనా సరే కంటెంట్ ఉన్న కథల్ని ఎంచుకుంటాడు, జనాల్ని ఎంటర్టైన్ చేస్తాడు. అనగనగా ఒక రాజు సినిమా కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్ అనే చెప్పాలి. పంతులు గారు అయ్యా ఎన్నిసార్లు చెప్పానండి హుండీ కన్నం పెద్ద చేయమని. మీరు ఒక మంచి థియేటర్ చూసుకొని ఈ సినిమాని కనుక అలా చూసారనుకో, సంక్రాంతి పండుగని రిలాక్స్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఈ సినిమా ఎంత సెన్సిటివ్ రొమాంటిక్ స్టోరీ. నేను ఎక్స్పీరియన్స్ చేసి మరీ చెప్తున్నా, ఈ డైలాగుల్ని ఎక్కడ స్ట్రెచ్ చేయాలో ఎక్కడ పాస్ చేయాలో నవీన్ పొలిశెట్టికి తెలిసినట్టు ఎవరికి తెలియదనే చెప్పాలి. ఎప్పుడైనా బ్రేకప్ అయిన తర్వాత ఒక అమ్మాయి మందు తాగేసి గడ్డం పెంచుకొని తిరగడం చూసావా? ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అయితే సూపర్ అని చెప్పాలి. నవీన్ పొలిశెట్టికి కరెక్ట్ జోడీ అని చెప్పాలి. మ్యూజిక్ తో చేసిన మ్యాజిక్, మ్యారీ డైరెక్షన్ నవీన్ పొలిశెట్టికి కలిసి వచ్చిందని చెప్పాలి. ఈ సినిమా చూసిన తర్వాత నవీన్ పొలిశెట్టి కథ మంచిది సెలెక్ట్ చేసుకుంటాడా, అరే అల్తాఫ్ ఆమియా మంచి కథ తన కోసం అల్లించుకుంటాడా అనేది $1,000,000 ప్రశ్న. 1673 में पहने सो चप्पल इसकरమ్మని చెప్పినానా లేదు? నేను మళ్ళా చెప్తున్నా, నాకున్న ఎగ్జైట్మెంట్ కి అసలు మేము స్టూడియోకి పోకముందే ఇక్కడే, ఎందుకంటే మీరు చెత్త రివ్యూలు చూసి ఈ సినిమా ఎక్కడ మిస్ అవుతారో అని చెప్పి ముందే చేస్తున్నా. ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన సినిమా. నవీన్ పొలిశెట్టి కష్టాన్ని మనం ఎంకరేజ్ చేయాల్సిందే. మీ అమ్మాయిలకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి చారు? ఈ పిండి మిల్లు రొడ్డకొట్టడు సినిమాలు చూసి బోర్ కొట్టిన వాళ్ళు ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే.